ఏం చేస్తున్నారా? కూర్చున్నారు. ఆకలి అయితే లేదా? ఆకలి అయితే ఏంది నీకు అజయ్? మస్తు అవుతుందా? మరి చికెన్ బిర్యానీ తెప్పించుకుందామా? అంటే చికెన్ ఈసారి నిమ్మకాయలు ఏముండలే కానీ చికెన్ బిర్యానీ తెప్పిస్తా. తిన్నోళ్ళకి తిన్నంత. మరి తిన్నోళ్ళకి తిన్నంత. అవునా? ఎవరి గురించి ఏం మాట్లాడుతున్నావు అసలు? నువ్వు నాకేం అర్థం అయితే లేదు. ప్యాంటు షర్ట్ వేసుకుంటే దున్నపోతులా ఉన్నావు. బండనాయాల నువ్వు చికెన్ బిర్యానీ నేను తెప్పిస్తా. అదిగా తమ్మి, ఇక నేను చికెన్ అబ్బా అది చెప్పినవులే. ఇక చెప్పినవులే. లాస్ట్ టైం వీడియోలో నిమ్మకాయలు కూడా తినలేకపోయాడు. అల్లుడు ఊరుకో, బాధపడితే ఏం ప్రయోజనం? మన చేతుల్లో ఏముంది? ఏది ఎలా జరగాలో అలా జరిగి తీరుతుంది. 3 నిమ్మకాయలు తిని 4 నిమ్మకాయలు చెప్పినావు. నువ్వు నోరు మొహం పగిలిపోద్ది. అవునా? సరే, ఇగో తినేటోడు అయితే నా కొడుకు కూడా వచ్చి తింటాడు. కానీ నేను ఒక పని చెప్తా వినండి. ఇక ఛాలెంజ్ పెట్టుకుందాము. ఇప్పుడు నేను బిర్యానీ తెప్పిస్తా. ఛాలెంజ్ పెట్టుకుందాం, సరేనా? ఓకేనా? నువ్వు ఛాలెంజ్ పెడతా, ఓకేనా? ఓకే కదా? నీకు తమ్మి ఓకేనా? సరే, ఓకే. పోలా అదిరిపోలా. రైట్. ఏమైనా బుక్ చేస్తున్నా బిర్యానీ అన్న? బుక్ చేయకపోతే తక్కువ ఛాలెంజ్ కాదు. సరే చూద్దాం. బుకింగ్ అయితే చెయ్యి. బుకింగ్ అయితే చెయ్యి. నువ్వు చేస్తున్నావు తమ్మి? అరే చచ్చింది గొర్రె. గాయస్ ఇగో ఏదో ఒక ఫిట్టింగ్ అయితే పెడతాడు. బుకింగ్ చేస్తున్నా అంటాడు, ఏదో ఒకటి చేస్తాడు. ప్రతిసారి మమ్మల్ని ఎరుపు చేస్తాడు వీడియోలా. నాతో పెట్టుకోకరే, మష్ అయిపోతావు. ఇగో అన్న బుకింగ్లా బిజీ. మనోడు మంచి ఆకలి మీద కొట్టు పెట్టాడు వీడియోలా. రైట్ మళ్ళీ అన్న బిర్యానీ బుక్ చేసినట్టు కదా. హై వ్యూయర్స్, వెల్కమ్ టు. సో ఇప్పుడు ఇంతకుముందు మన పిల్లగాళ్ళు ఛాలెంజ్ పెట్టింది కదా, ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు కమాన్ ఇమిడియట్లీ కమాన్ ఐ సే. పిల్లగాళ్ళ గురించి ఎస్పెషల్లీ గంగాజలం తెప్పించాను. వాటర్, రైతా. ఇది వచ్చేసేమో ఇది రైతా. ఇది మిర్చికా సాలాన్. ఇది సలాడ్ వచ్చేసింది. ఇంకో థమ్స్ అప్ బాటిల్ కూడా. ఫైనల్లీ బిర్యానీ తెప్పించాను. ఇవాళ తినలేదు అనుకో ఉంటుంది చూడు, తెచ్చడి పోతామౌడి. వాళ్ళకి ఇంకొకటి ట్విస్ట్ కూడా చెప్పాను కదా, ఈ ట్విస్ట్ కూడా నేను రివీల్ చేస్తాను చూడండి. సరే, 2 minutes and 30 seconds ఏదైతే ఫుడ్ కేటాయిస్తారో ఆ ఫుడ్ మొత్తం తినాలి. ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది. సో దానికి ఛాలెంజ్ కూడా ఉంటుంది. ఏదైతే దానికి ఏమేమి ఛాలెంజ్ ఉంటుందో నేను చెప్తాను కంపల్సరీగా. దానికి ఎవరు ఎంత ఛాలెంజ్ పెడతారో మీకు కూడా వీడియో ముందు తెలిసిపోతుంది. ఓకేనా? ఇప్పుడు చూడండి. సో ఈక్వల్ క్వాంటిటీస్ వేస్తాను. ఒకటి 2 3 సో మొత్తం 3 వేసాను. ఇప్పుడు పీసెస్ ఒకటి 2 3 సేపండి. ఒకటి స్వచ్ఛంగా ఇంట్లో ఉంచుకున్న మన కాన్సెప్ట్ అనేది కానీ టైం లేక రెడీ వచ్చాను. సో ఈక్వల్ క్వాంటిటీ
సో ఈక్వల్ క్వాంటిటీ వేసాను. సో ఈక్వల్గా ఉంది. సో కంపల్సరీగా మన పిల్లలు తింటారా తినరా. సో ఇది ఛాలెంజ్ అండి. సో ఇది పెట్టేసి నేను వాళ్ళకి పిలుస్తాను. ఇది పెట్టేసి ఇక సలాడ్స్ కూడా, మళ్ళీ సలాడ్స్ కూడా ఇందులో ఒక్కటి కూడా మిగిలించవద్దు అసలు. అది నా ఛాలెంజ్. చివరికి అన్న చూసిన పవన్ బ్రో ఏమన్నాడు, నువ్వు ఏదో లాస్ట్కి ఏదో ట్విస్ట్ పెడతావు, నువ్వు ఏదో చేస్తావు అన్నా, అది ఇది అన్నావు కదా. ట్విస్ట్ పెట్టేది మనం ఎందుకైతే మనం ఊరికైనా వస్తాయి. ఎవరికైనా డబ్బులైనా కూడా, ఎవరికైనా ఛాలెంజెస్ అయినా కూడా అట్లే ఉండాలి, మినిమం ఉండాలి. ఒకటి సో ఈక్వల్గా నేను కంపల్సరీ ఈక్వల్గా నేను చేస్తాను, ఈక్వల్గా చేస్తున్నాను. ప్లస్ దీంతో పాటుగా మందు, అదే మన థమ్స్అప్ మందు, ఇది కూడా ఉంటుంది చూడుగా ఇందులో. ఇది కూడా ఒక్కొక్క గ్లాస్ కంపల్సరీ తాగాల్సిందే. ఎన్ని నిమిషాలు? 2 minutes and 30 seconds ఓన్లీ. 2 minutes and 30 secondsలో కంపల్సరీ ఫుడ్ కంప్లీట్ చేయాల్సిందే. చెయ్యకపోతే ఇక వాళ్ళ పరిస్థితి వేరు. కానీ వాళ్ళు వచ్చిన తర్వాత ట్విస్ట్ ఒకటి ఉంటుంది చూడు. వాళ్ళు వచ్చిన తర్వాత ఛాలెంజ్ ఊరికి ఛాలెంజ్ ఎవరు పెడతారు, వాళ్ళతో ఏమేమి ఛాలెంజ్ పెట్టిస్తారో చూడు. సో మన ఫ్రెండ్స్ వచ్చారు. ఎవరి పప్పు బ్యాచి చూడు, ఇప్పుడు ఇంతకుముందు ఒక ఛాలెంజ్ చేశారు కదా మన వాళ్ళు. సో ఆ ఛాలెంజ్ ఏంటిది? ఇప్పుడు మనకు ఏంది ఛాలెంజ్ యాక్సెప్టెడ్ 2 minutes and 30 seconds. మీకు ఇద్దరు చెప్తున్నా 2 minutes and 30 seconds. బిర్యానీ అని అన్నారు కదా నన్ను. 2 నిమిషాల 30 సెకండ్లు. తెలుగులో చెప్పాలా, ఇక హిందీలో కూడా చెప్పాలా. 2 minutes 30 seconds. అది 2 నిమిషాల 30 సెకండ్లలో కంప్లీట్ చేయాలి. అంటే ఇదే కదా, ఇదే క్వాంటిటీ, ఇదే సేమ్ క్వాంటిటీ. కావాలంటే బ్యాక్ వెళ్ళి మీరు వీడియో చూసుకోండి. గాయస్ నా ప్లేట్ లో తక్కువ అనిపిస్తుంది. తక్కువ చూడు. ఇప్పుడు నేను ఏం చేస్తా, స్టాప్ వాచ్ కూడా పెడతాను. ఆ స్టాప్ వాచ్ పెట్టిన తర్వాత స్టార్ట్ చేస్తాను. కానీ పెట్టే ముందు మాత్రం తింటారు పోతారు అంతేనా? మరి ఏం ఛాలెంజ్ అయింది? ఛాలెంజ్ ఏదో పెట్టకపోతే ఎట్లుంటుంది ఛాలెంజ్ అయింది. చాలా రైట్. ఇంకో నా ఛాలెంజ్ బోల్ టు వాచ్ బ్రో. Come on immediately. Come on, I say. బోల్ టు వాచ్ బ్రో. సో బోల్ టు వాచ్ బ్రో. మనకే అది ఇప్పుడు ఇది మీకు కాదు. ఏంటి షాక్ అయ్యావా? మీరేం పెడతారు ఫస్ట్? మీరు పెట్టండి. మీరేం పెడతారు? ఛాలెంజ్ అందరికి ఛాలెంజ్. నా స్వచ్ఛమైన మనిషి నీకే ఇస్తాను. నువ్వు నోర్మై మొహం పగిలిపోద్ది. చేయొద్దు మాకు. ఆ మనసు తీసుకొని లోపల పెట్టుకో, జేబులో పెట్టుకో. ఇంకేం పెడుతున్నావు పెట్టండి. నాకు లేట్ అవుతుంది. చెప్పు. ఫోన్ వద్దానా? ఇగో భయ్యా, దీన్ని ఏమంటారు? కడియమా? సూపర్. పవన్ బ్రో పెట్టింది కడియం పెడుతున్నాడు. నువ్వు అజయ్ బ్రో ఫోన్ పెడతాను. ఏం పెట్టాలా? ఫోనా? ఫోన్ వద్దు, నా ప్రాణం చేయను. గెలిచిందే అది లేదు, నేనే ఉండదు. పని ఇంకా చూడు. ఛాలెంజ్ యాక్సెప్టెడ్. కంపల్సరీ మీరు కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లాంటి వీడియోస్ మళ్ళీ వస్తూనే ఉంటాయి. వీడియోస్ కూడా స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు స్టాప్ వాచ్ చూడండి. స్టాప్ వాచ్ చూడండి. నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తాను. రెడీ? ఒక్క నిమిషం. అవన్నీ పెట్టుకోవద్దు. అవన్నీ అట్లా చేసుకోవద్దు. అన్ని అప్పుడే అవన్నీ ఉంటుంది. ఇంకా చూడండి. రెడీ? కసరత్తులు చేస్తున్నట్టు మనోడు. 2 నిమిషాల 30 seconds. దానికి 1 నిమిషం దాటినా కూడా సామాన్లు జప్తు చేయబడతాయి. గుర్తుపెట్టుకోండి. అంతే కదా? రెడీ?
ఆడ టైమింగ్ రెడీ 1 2 3 స్టార్ట్. సబ్స్క్రైబర్స్ కోసం ఒక ముద్ద. పిచ్చి పిచ్చి వేషాలు లేకుండా బుద్ధిగా బతుకు, లేకపోతే బూడిదైపోతావు. మంచి రే 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 ఏంట్రా ఇది? హలో తక్కువ స్టాప్. అయిపోయిందా? 2 minutes and 30 seconds. సరే, ఇంకొకటి మన ఫ్రెండ్స్ గురించి ఈ 2 minutes 30 seconds ని రే 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 ఏంట్రా ఇది? అదో 2 minutes 30 seconds ని 5 minutes కి నేను కన్వర్ట్ చేస్తున్నాను. ఇక్కడ నుంచి 5 minutes కి వచ్చే వరకు. ఓకేనా? ఒక్కసారి నాకు మీద రావాలి అంతే. కుమ్మకాయలు నిద్ర అవుతాడు. తింటాడు కూడా. సామాన్ చెప్పులు ఏమవుతాయి? ఏదో నాకు తెలుసు గాయశ్వర సంగీపన మీద ఆకలి మీద ఉన్న దయ్యం బట్టి చీటింగ్ అనమాట. సగం వదిలేసేసిండు. తప్పు పని చేసిన ఎందుకంటే వదిలిందన్న మాకు కూడా తీసుకుంటారు. వదిలొచ్చిందా దయ్యం లెక్క? తిని మాట్లాడు. టైం వేసి చూద్దానా? మా నాయనే, మా తండ్రి. బ్రోస్ సో గైస్ అన్న ఇక్కడ చీటింగ్ చేసిండు. చీటింగ్ చేయలేదు. ఫస్ట్ తిన్నా నేను 5 minutes and 25 seconds. నాది కడియమే బ్రో. మనల్ని వెండించాను. అది ఆలోచిస్తున్నాను. అది నాది డూప్లికేట్ బ్రో. ఏంటో న్యూసెన్స్. యాక్చువల్లీ ఆ కడియం 80 రూపాయలు జాతరలో చూసా నా వాచ్ అయితే నేను సంపాదించిన మాటలకు కాదు, చేష్టలకు లేదు. యో గైస్ యాక్చువల్లీ మేము తొందరగా తినగలుగుతాం కానీ ఏంటంటే ఫుడ్ చూడండి తినాలని చెప్పి ఏదో మెల్లగా తిన్నాం. అది అందరికి ఎప్పుడైతే మెల్లగా తినాలా. మెల్లగా
అన్నం ఉంటే మనం తినమో లేదా అని. ఏముంటుంది సాటిస్ఫై అయిపోతుందని భయం. ఇక చూసినా బ్రో ఇట్లా మాట్లాడుతుంది ఇక అది చూసినావు పని చేత కానప్పుడు అన్ని మాటలు వస్తూ ఉంటాయి. పని ఇక చూడు ఇక 2 నిమిషాలు తింటా 5 నిమిషాలు తింటా 3 నిమిషాలు తింటా అని మాట్లాడి 5 minutes and 25 seconds బ్రో. ఒక మాట అంటే అన్న తొలసా కూడా క్లియర్ చేయాలి. ఇప్పుడు ఏంది అయిపోయి అయిపోయా ఇంక్లూడింగ్ మాటతో సహా క్లియర్ చేసిన ఈ బ్రో క్లియర్ అది చేసిన ఏ గ్లాస్ ఇది మళ్ళీసారి పోసుకున్నా. నేను మళ్ళీసారి 5 నిమిషాలు. మళ్ళీ వేసుకొని తింటున్నా. నాకు బిర్యానీ ఫ్యాన్ నేను అందుకే. రాజు అమ్మా ఇవాళ వీళ్ళ పేరు మీద నేను మొత్తం ఇవన్నీ సంపాదించాను. మాడర్ షాప్ లో మీరు పెట్టాను. పెట్టినా పెట్టకపోయినా ఏదైతే ఉంటుంది ఒక చిహ్నం ఒరిజినల్ కావచ్చు డూప్లికేట్ కావచ్చు. ఒక ఫుడ్ ఛాలెంజ్ లో నేను ఒకటి సంపాదించిన ఒక పేరు ఉంటుంది కదా అంతే కదా ఫ్రెండ్స్. మొత్తం డూప్లికేట్ సెంటిమెంటా? మొత్తం డూప్లికేట్ ఉండని ఒరిజినల్ ఉండని మన సంబంధం లేదు. సో గైస్ ఇగో ఎట్లయితే వీడియో అయింది కాబట్టి హ్యాపీ సంక్రాంతి. అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి గైస్. అడ్వాన్స్ హ్యాపీ కోయి కోడి మంచి తినండి. మా ఇంట్లో చికెన్ చేయట్లేదు బిర్యానీ తిన్నాను. హ్యాపీ సంక్రాంతి టు ఆల్. సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఈడ్చుది అంతే. మళ్ళీ మా నుంచి వచ్చే నోటిఫికేషన్ మీ దగ్గరికి వస్తే మళ్ళీ గుర్తుపెట్టుకోండి. థమ్స్అప్ వేయాలా? థమ్స్అప్ వద్దు ఇప్పుడు. ఈ థమ్స్అప్ ఇంకొక 3 గ్లాసులు 200 రూపీస్ ఛాలెంజ్. ఓకేనా? ఓకే రైట్ డన్. ఆపనాను ఓడిపోయింది గైస్ మీకోసం అని నేను వెళ్ళా మొత్తం నీట్ తింటున్నా. అలా నీట్ నేను ఫస్ట్ చెప్పిన సబ్స్క్రైబర్స్ కోసం కొంచెం పక్క పెట్టినా. గాయస్ ఇక నేనేం చేస్తున్నాను నీట్గా తిన్నాము ప్లస్ ఫుడ్ కూడా వేస్ట్ చేయలేదు. సో మైండ్ ఇంపార్టెంట్ ఫుడ్ వేస్ట్ చేయదు. ఇక్కడ చీటింగ్ చేసింది గైస్ అంతే. నేను ఎక్కడ చీటింగ్ చేసిన ఏం చీటింగ్ చేసిన ఇప్పుడు నువ్వు మా ఇద్దరికి ఇంత చేసినా నువ్వు ఇంత తీసుకుంటా అట్లే ఉంటది. వీడు ఎంత దొంగడు అంటే ప్లేట్ల నన్ను కూర్చోబెట్టి హుషార్లో నా ప్లేస్ లో అది కాదు ఇంకా నేను చీటింగ్ చేసిన అంటున్నారు కదా. చాలా మళ్ళీ ఛాలెంజ్ ఫస్ట్ మళ్ళీ ఛాలెంజ్ చేయడం. సరే చికెన్ మటన్ తినకుండా సరే సరే చేద్దాం అని థమ్స్అప్ చేయాలి. మళ్ళీ ఛాలెంజ్ ఫస్ట్ ఇప్పుడు గెలిస్తే బాయ్ బాయ్ సీ యూ. ఓకేనా? బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఈడ్స్ ఇదంతే. మా నుండి వచ్చే వీడియోస్ అంతే మా నుండి వచ్చే వీడియోస్ అన్ని మీ దగ్గరికి వస్తాయి. ప్లస్ ఇంకొకటి మాకు సపోర్టివ్గా ఉండాలి. మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే కంపల్సరీ కింద ఒక లైక్ బటన్ ఉంటుంది, తంబు బటన్ పెట్టండి. అట్లా మీకు గిఫ్ట్ 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 అంటే నాకు గుండెని ఇచ్చేస్తా.